10 ఏళ్ల ముందు నీరజ్ గేవాన్ మొదటి సినిమా 'మసాన్' కాన్ ఫెస్టివల్‌లో పాల్గొంది. నేడు అదే ఫెస్టివల్, అదే అన్సర్టన్ రిగార్డ్స్ విభాగంలో 'హోమ్ బౌండ్' సినిమా చూసిన ప్రేక్షకులు 9 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. టొరంటో ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమా రెండో అత్యుత్తమ సినిమాగా నిలిచింది. వార్సా, మెల్బోర్న్, జూరిక్ ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. 98వ అకాడమీ అవార్డుల కోసం భారతదేశపు ఎంట్రీగా ఎంపికైంది. ప్రపంచమంతటా తన జైత్రయాత్రను ముగించుకొని భారతదేశంలో విడుదలకు సిద్ధం కాగానే వివక్షను ఎదుర్కొన్న సినిమా ఇది. సినిమాలోని కథానాయకులు ఎదుర్కొన్నట్టు ఈ సినిమా కూడా వివక్షను ఎదుర్కొంది. సెన్సార్ వాళ్ళు 11 చోట్ల కటింగ్ చేశారు. కొన్ని డైలాగులు కట్ చేశారు. కొన్ని డైలాగులు మ్యూట్ చేశారు. కొన్ని అర్థవంతమైన షాట్లను తొలగించారు. అంతటితో వాళ్ళ కష్టల్లారలేదు. చాంతాడంత నిరాకరణ పత్రాన్ని రాయించి దాన్ని పూర్తిగా చదివించి వినిపించమన్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు యథావిధిగా తమ తెలివి ప్రదర్శించేశారు. కొన్ని థియేటర్స్లో కొద్ది షోలు కేటాయించి జనాలకు అందకుండా అడ్డమైన వేళల్లో ప్రదర్శించారు.